ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు నయా పోస్టర్. ఈసారి బిగ్ బాస్ కంటే ఇంకా వైల్డ్ కార్డ్ ఫైర్ స్టోమ్స్ బిగ్ బాస్ అనడం మంచిదనే చెప్పాలి. ఎందుకంటే ఫైర్గా వచ్చిన ఫైర్ స్టోమ్స్ మాత్రం నార్మల్గా కాదు, ఇరగదీస్తున్నారు గేమ్స్ పరంగా. ఇంకా మాధురి అదేనండి, మన దువ్వాడ మాధురి లోపలికి అడుగు పెట్టిందో లేదో ఇంకా గొడవలు కూడా అలానే లేపేసింది. నిన్న అయిన ఇష్యూ అంతా ఇంత కాదు, పవన్ కళ్యాణ్తో అంతలా గొడవ పెట్టుకుంది. ఇంకా అసలు సంబంధమే లేదు. అంటే ఆమె మాట తీరే అలా ఉంటుందా, లేకపోతే ఆమె నిజంగానే వెటకారంగా మాట్లాడుతుందా? ఇంకో విషయం ఏంటి అంటే, మన పవన్ కళ్యాణ్ది శ్రీకాకుళమే, మన దువ్వాడ మాధురి ఈమెది కూడా శ్రీకాకుళం సైడే. అయితే వీళ్ళు ఇద్దరు ఒకటే స్లాంగ్. వీళ్ళిద్దరికి తెలీదా ఎవరికి ఎటకారంగా మాట్లాడుతున్నారు, ఎవరు మంచిగా మాట్లాడుతున్నారు అని? అయితే ఇంకొకటి ఏంటంటే, మన రమ్య మోక్ష ఇంకా మాధురి మాట్లాడే ముందు రాజా రాజా అని మాధురిని మన రమ్య మోక్ష పిలుస్తుంది అనమాట. అంటే ఎందుకు అలా పిలుస్తుంది? బయట రాజాని చూసి లోపల కూడా అలా పిలుస్తుందా అనేది చాలా మందికి డౌట్ వచ్చిందనమాట. సో లోపల రాజాని మిస్ అవ్వకుండా రాజా పేరు పిలుస్తుందా అనేది కూడా ఇంకొంతమందికి డౌట్ అయితే ఉంది. ఇంకా దీంట్లో నిన్న మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరూ అంటే రమ్య మోక్ష ఇంకా మన దివ్యల మాధురి మాట్లాడుకుంటూ ఒక విషయం మాట్లాడారనమాట. పవన్ కళ్యాణ్కి ఆడవాళ్ళ పిచ్చి ఉంది అని చెప్పి. నిజంగానే ఆడవాళ్ళ పిచ్చి ఉందా పవన్ కళ్యాణ్కి? ఎందుకంటే ప్రతిసారి అమ్మాయిల దగ్గరికి వెళ్ళి రమ్య ఒక విషయం చెప్పింది, తనుజ చాలా లీనియన్స్ ఇస్తుంది, ఆ లీనియన్స్ వల్ల ఈ అబ్బాయి పవన్ కళ్యాణ్ కూడా బాగా ఎక్కువ చేస్తున్నాడు, అసలు చెయ్యేసినప్పుడు నేనైతే నా ఊరుకోను ఒక్కటి ఇచ్చేస్తా అని చెప్పేసి మాట్లాడింది. అంటే చూడాలి మరి నిజంగానే ఒకటి ఇచ్చేస్తుందా అని చెప్పి. దీని తర్వాత ఇంకా మన ఫైర్ స్టోమ్స్లో భాగంగానే ఇర్రగా తీస్తుందని చెప్పుకోవచ్చు ఐషా కూడా తన పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా చెప్తుంది. నిన్న నామినేషన్స్ పాయింట్స్ అయితే మీరు చూసారు కదా. నామినేషన్స్లో నిజంగా రాముని సుమన్ని నామినేట్ చేసినప్పుడు నిజంగా సుమన్ శెట్టి అమాయకుడు అయిపోయాడు. ఇన్నోసెంట్ని ఇక్కడ ఆమె నామినేట్ చేసేసింది అన్నట్టు అనిపించేసింది. తనుజ కావాలని కన్నింగ్ ఆడుతుందని కూడా కనిపిస్తుంది. తన ట్రూ కలర్స్ ఇంకా ఇప్పుడిప్పుడు బయటపడుతున్నాయి. అంటే తను గొప్ప అని తన ఫీలింగ్ అన్నట్టుగా కనిపిస్తుంది అనమాట. తనని ఎవరైనా మాట్లాడకపోయినా, కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడినా కానీ ఆమె ఊరికేనే ఏడుస్తూనే ఉంటుంది, ఫీల్ అవుతూనే ఉంటుంది, హట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ ఎవరి గేమ్ వాళ్ళది, ఎవరు ఫ్యామిలీస్ కాదు, అందరు చెప్పినట్టు వినలేరు. ఇంకా దాంతో పాటుగా దివ్యల మాధురికి ఇంకా మన నిఖితకు కూడా అంటే దివ్య నిఖిత వీళ్ళిద్దరు కూడా ఒక ఇష్యూ అయ్యింది. మీరు కామెడీ విన్నారా? 2 కప్పులకి 16 మెంబర్స్కి 2 కప్పుల పప్పు పెట్టాలంటే బకెట్ నీళ్ళు పోయాలంట. అది ఇంత మంచి ఐడియా ఎవరికి రాలేదేంటి అని చెప్పేసి అందరు కూడా అనుకున్నారనమాట. దీని తర్వాత దివ్యల మాధురి కొంచెం ఎమోషనల్ అయిపోయారు. పోయింది 2 డేసే అయ్యింది, కానీ ఎక్కడ వాళ్ళ రాణి పట్టుకెళ్ళిపోతుందో అని చెప్పి ఈమె భయపడుతున్నట్టుంది, ఏడుస్తూనే ఉంది. అసలు బయట ఆమె ఎంత ఫైర్గా ఉంటుందో లోపల అంత ఎమోషనల్ అయిపోతుంది అనమాట. అంటే గేమ్ పరంగా సింపతి సంపాదించుకుందాం అనుకుంటుందో, మరి గేమ్ పరంగా అందరి అట్రాక్షన్ ఆమె గుంజుకుందాం అనుకుంటుందో తెలియట్లేదు. సో అదే పరంగా చూసుకుంటే మనకి నామినేషన్స్లోకి అయితే ఇప్పటి వరకు రాముని సేవ్ చేసేసి సుమనన్న అయితే నామినేషన్ లిస్ట్లోకి వచ్చేసారు. నెక్స్ట్ ఉంది ఇంకా తర్వాత వచ్చిన దాంట్లో డెమెన్ రీతు. అయితే రీతుని సేవ్ చేసేసి డెమెన్ పవన్ నామినేషన్స్లోకి అయితే వచ్చేసాడనమాట. రాము వీళ్ళని చేశాడు. వీళ్ళ తర్వాత ఐషా కొన్ని పాయింట్స్ చెప్పింది. ఇప్పుడు ఈ బిగ్ బాస్లో ఉండాలి అంటే నాన్నైనా ఉండాలి, లేదా బాయ్ ఫ్రెండ్ అయినా ఉండాలి. బాయ్ ఫ్రెండ్ లేదా నాన్న, లేకపోతే ఏదైనా బాండ్ ఉంటేనే ఈ హౌస్లో ఉంటారు, విన్నర్ లాగా వెళ్తారు అని చెప్పి. ఒక సైడ్ చూస్తేనేమో దివ్య నిఖిత, ఇంకో సైడ్ చూస్తేనేమో తనూజ, మధ్యలో బర్నీ. అంటే వీళ్ళిద్దరికీ కూడా సపోర్ట్ లేకపోతే ఆడలేరా అనేది పాయింట్ని రేస్ చేసింది. అండ్ ఒకరికొకరు వరుస్తలేరు, ఒకరి మీద ఒకరికి బ్యాక్లో ఏదో ఒకటి పెట్టుకునే ఉంటున్నారు. సో ఆ పాయింట్ని రేస్ చేసి మన తనూజాని అయితే ఐషా నామినేట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఒక్కొక్క పాయింట్లో వస్తున్నారనమాట. సో ఆ పాయింట్స్లోకి రావడం వల్ల ఈసారి నామినేషన్ లిస్ట్లోకి అయితే నిఖిత ఉంది, అంటే దివ్య నిఖిత ఉంది, తనూజ ఉంది, సుమన్ శెట్టి ఉన్నాడు, అలానే మన భరణి గారు ఉన్నారు, రాము రాథోడ్ కూడా ఉన్నాడు, డెమెన్ పవన్ కూడా ఉన్నారనమాట. ఇంకా రీతు అన్ఫేర్ ఆడింది అనేది దాని పాయింట్ దగ్గరకు వస్తే సంచాలకుగా రాము ఫెయిల్ అయ్యాడని చెప్తుంది, కానీ అన్ఫేర్ ఆడింది అనేది మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పటికి నాగార్జున చెప్పారు, అప్పటికి బిగ్ బాస్ వాయిస్ కూడా వినిపించింది, కానీ ఆమె అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. ఇక వీళ్ళతో పాటు నెక్స్ట్ గేమ్ అయితే మనకి తెలియాలి కదా. ఇంకొక హింట్ ఏంటంటే ఈ వీక్లో నో ఎలిమినేషన్ అయితే ఉంటుంది.
మ్యాక్సిమం ఎలిమినేషన్ ఉంటే మాత్రం మన దివ్య అయితే బయటకు వస్తుంది. నో ఎలిమినేషన్ అయితే మాత్రం లేదనమాట. ఎందుకంటే 6 మెంబర్స్ని బయటికి పంపించారు, 6 మెంబర్స్ని కూడా భర్తీ చేసేసారనమాట. సో ఆ 6 మెంబర్స్లో కూడా మనకి క్యాప్టెన్ని అలానే ఇప్పుడు 5 స్టోన్స్ని నామినేట్ చేయడానికి లేదు కాబట్టి ఉన్న వాళ్ళలో నామినేట్ చేశారు. అండ్ లాస్ట్ టైం మనం ఏదైతే చూసామో ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి గేమ్స్ టాస్క్లు ఆడిపించేదే సేమ్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు మనకి కనిపిస్తుంది అనమాట. సో సేమ్ కాన్సెప్ట్లో మనకి శోభా శెట్టి రాబోతుంది. శోభా శెట్టి వీళ్ళతోటి ఫైర్ గేమ్ అయితే ఒక టాస్క్లో ఆడిపించబోతుంది. సో అదైతే ఈరోజు ఎపిసోడ్లో అయితే మనం చూసేయాలన్నమాట. సో మీకు దివ్యల మాధురి అలానే మన రమ్య మోక్ష వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కన్వర్జేషన్ ఎలా అనిపించింది అబౌట్ పవన్ కళ్యాణ్ గురించి అదైతే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మంచి మంచి క్రేజీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షిత రెడ్డి.